అరే వెంకీ, ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు, అక్కడ ఎంత జిష్టు తగులుతుందో ఏంటో. ఇదిగో జిష్టు చుక్క పెట్టు. నేను ఆఫీస్కి వెళ్తానే, పెళ్లి మండపానికి కాదు. ఓ పని చెయ్యి, ఈ బొట్టు పెట్టుకో. ఈ దిష్టి నిమ్మకాయ కూడా జేబులో పెట్టుకో. గుమ్మడికే పోయివా మెల్లో కట్టుకుంటాడు. మీరు ఉండండి. ఒరే, ఈ దేవుడి తాడు కట్టుకో. ఏమంటే మీరు కట్టండి. ఎడంచే కదరా, కుడిచే ఇవ్వు. కొత్త బట్టలు వేసుకోమంటే లక్కీ డ్రెస్ అని పాత పురసొక్క వేసుకున్నావు. కనీసం నా కోసం ఈ కొత్త ఖర్చు పన్న తీసుకెళ్ళరా. తీసుకోరా, లేకపోతే కొత్త టవల్ ఇచ్చినా ఇస్తుంది. ఈ పసుపు కుంకుమ ఏంటి? కొత్త బట్టలు అన్నాక పెట్టరా ఏంటి? బట్టల కంటే ఓకే కానీ మరి ఖర్చు కూడానా? సంతోషించు, పెళ్ళైన కొత్తలో నా కొత్త అండర్వేర్ కూడా బొట్లు పెట్టింది. నా మీద సెటర్లు వేసింది చాలు. వీడికి అక్షింతలు ఎదురురండి. రే నువ్వు వీడి తిరుగు తూర్పుకి. అక్షింతలు వేయడానికి అడావిడ చేస్తున్నావు. తిరుపతి వెంకన్న, అన్నవరం సత్యనారాయణ స్వామి, శబరిమల అయ్యప్ప స్వామి, పూరి జగన్నాథ స్వామి, శ్రీశైలం మల్లన్న, షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, భీమవరం మావుల్లమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాణిపాక వినాయకుడు. అమ్మా, ముక్కుడు దేవతల పేర్లు చదువుతాయంటే తెల్లారిపోయిలా ఉంది. దీవించేటప్పుడు అలా అనకూడదురా. ఇంకొకటి దాగు. హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామితో సహా అందరి ఆశీస్సులు నీకు ఉండాలి. జీసస్ ను అల్లాను మర్చిపోయేంటే. నువ్వు దీవించడం అయిందా? నేను వెళ్తున్నా అనకూడదురా, ఎల్లొస్తా అనాలి. సరే వెళ్ళొస్తా, ఓకేనా? నేను ఎదురొస్తారా? సరేరా. అరే, ఆఫీస్లో ఫస్ట్ కుడికాలు పెట్టే ఎల్లు. సరేలే, వెళ్ళొస్తా. ఇగో వాటి ఇంటర్ ఎగ్జామ్స్ కూడా నువ్వు ఇలాగే ఎదురొచ్చావు. ఫస్ట్ వస్తాడు అనుకుంటే సప్లిమెంట్స్ రాసుకున్నాడు. ఆపండి మీరు మీ ఎటకారాలు. అమ్మా చెప్పు. నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నాను. నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడం ఏంటమ్మా? అంటే ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల లాబీలో వెయిట్ చేస్తూ ఈరోజు జాయిన్ అవ్వడానికి వచ్చే ముగ్గురిని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకమ్మా? ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఏ టెర్రరిస్ట్లో లేక మొన్న మనం ఫైర్ చేసిన వాళ్ళ రైవల్ కంపెనీ వాళ్ళు పంపిన వాళ్ళు అయి ఉంటే. వచ్చే వాళ్ళకి అంత సీన్ లేదమ్మా. చూడడానికి కన్నాలు వేసేవాళ్ళు ఉంటారు కానీ అంత కంత్రిగాళ్ళు ఏం కాదు, నన్ను నమ్ము. మొన్న ఫైర్ చేసిన వాళ్ళని కూడా అలాగే గుడ్డిగా నమ్మారు. అయినా జేజే గారు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరిని నమ్మొద్దన్నారు. కొత్త వాళ్ళు నమ్మద్దన్నారు కానీ మంచి వాళ్ళు నమ్మద్దం లేదు కదమ్మా. చూడగానే మంచి వాళ్ళని మీకు ఎలా తెలుస్తుంది? అది ముక్కు మొహం తెలియకపోయినా సరే మిమ్మల్ని కాపాడారనే లాజిక్ అయితే చెప్పకండి. మీరు ఈ కంపెనీకి సీఈఓ అని తెలిసే జాబ్ కోసం అని మీ దగ్గర అలా నటించుండొచ్చు కదా. అందుకే మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు నాకు కాల్ చేసి బ్లూటూత్ ఆన్లో ఉంచండి. మీ క్వశ్చన్స్ వాళ్ళ ఆన్సర్స్ నేను వింటాను. బ్లూటూత్లో వినడం ఎందుకు? యాజ్ ఎ హెచ్ఆర్ యూ కెన్ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిల లాబీలో కూర్చుంటా అని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే బాగోదు. అయినా మీరు మాట ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్కి మీరు కన్విన్స్ అవుతారేమో అని నాకు డౌట్. అందుకే నేను వింటాను. ఓకే సరే విను, కానీ నువ్వు టెస్ట్ చేసిన విషయం వాడు తెలియకుండా చూసుకో. ఓకే ఓకే. జరి కూర్చోండి. అరే ఇరుక్కుని దబ్బుచ్చుకోపోతే ఎదరు ఖాళీగా ఉందిగా క్యాబ్, ఎదరు కూర్చోవచ్చుగా. రే చిన్నప్పటి నుంచి మన ముగ్గురం దేనికి కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కలిసి కూర్చున్నాం కదా, ఇప్పుడు మాత్రం దేనికి? కరెక్టే మాయా, నువ్వు చాలా గ్రేట్ మాయా. దేనికిరా? ఫస్ట్ డే ఆఫీస్ కి మమ్మల్ని నడిపించి తీసుకెళ్తాం అనుకున్నాం, ఇలా క్యాబ్ బుక్ చేసి క్యాబ్ లో తీసుకెళ్తాం అనుకోలేదు మాయా. భలేవాడురా, మన కార్లో వెళ్ళావు అనుకో ఈజీ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అసలు ఇప్పుడు మనం ఏంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎక్కడా తగ్గేదేలే. అరే కానీ నువ్వు చెప్పింది కరెక్టరా, వీడు పైకలా ఉంటాడు కానీ ఒకసారి మన గురించి కూడా ఆలోచిస్తాడు. ఏంటి మాయా? సరే గాని నీ దగ్గర క్యాష్ ఎంత ఉంది? నా దగ్గర ఒక 200 ఉన్నట్టుంది మాయా. అరే నీ దగ్గర క్యాషా? 300 ఉందిరా. 200, 300, 500. భయ్యా 500కి ఎంత దూరం వస్తే అంత దూరం తీసుకెళ్ళి క్యాబ్ ఆపే, అంతకుమించి మా దగ్గర డబ్బులు. రే ఇప్పుడే కదరా పొగిడావు నిన్ను. నేను ముందే అనుకున్నాను రా, ఈడెంత ప్రేమగా చెప్పాడంటే ఏదో పెడతాడు మనకని చెప్పి. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది కానీ ఎక్కడరా ఈ అదే కదా. హలో మేడం చెప్పండి. షిఫ్ట్ డిలీట్ కంపెనీ ఎక్కడో చెప్తారా? ఇదే. రే ఇదిగోరా బోర్డు కూడా ఇక్కడే ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే అంత ఉంటుంది అనుకుంటే ఇదేంటి మా ఎంత ఉంది? స్టార్ట్అప్ కంపెనీ కదా. స్టార్ట్అప్ కంపెనీ అంటే స్టార్టింగ్ లో అప్పుల్లో ఉన్న కంపెనీయా? ఇంకా మన శాలరీలో వస్తారు. హలో, స్టార్ట్అప్ కంపెనీ అంటే స్టార్టింగ్ లో అప్పుల్లో ఉండదని కాదు, చిన్నగా స్టార్ట్ చేసిన కంపెనీ అని. ఓహో పోన్లేండి, స్టార్ట్అప్ కంపెనీ అయినా సాఫ్ట్వేర్ కంపెనీ అయితే చాలు. మనలో మనమాట ఈ కంపెనీ ఓనర్ ఓనా లేక లోనా? లోన్ తీసుకొని పెట్టిన ఓన్. ఇంతకీ ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, అసలు మీరెవరు, ఎందుకు వచ్చారు?
మేమందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండి, ఇవాళే జాయినింగ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు ఇక్కడే పని చేస్తారా? అవును, జానిటర్ గా చేస్తున్నాను. జానిటర్ అంటే జావా మీద పని చేస్తున్నారని, చాలా పెద్ద పోస్ట్. రోయ్ మేడం, యువర్ గుడ్ నేమ్? స్వాతి గుంటూరు, షార్ట్ కట్ లో స్వాగ్. వెంకీ ఏలూరు అండి. బాబీ బెంగళూరు. రాకి దెందులూరు. నిజంగా మా సొంతూరులో ఇయే. గుంటూరు నా ఇంటి పేరు, సొంతూరు కాదు. ఇంటి పేరు కూడా ఊరి పేర్లు ఉంటాయండి, భలే గమ్మత్తుకుందండి. ఓకే, హ్యావ్ సమ్ వర్క్ స్వాజీ లేటర్. ఒక నిమిషం. ఈ కంపెనీలో నాకు ఫస్ట్ పరిచయం అయింది మీరే, నా ఫస్ట్ ఫ్రెండ్ కూడా మీరే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇప్పటి వరకు నన్ను ఈ కంపెనీలో ఒక ఎంప్లాయ్ లానే చూసారు, ఫస్ట్ టైం ఫ్రెండ్ అన్నా. ఐఎమ్ టచ్డ్ వెంకీ. థ్యాంక్ యూ. స్వాగ్జీ మరి మాకు హే పోండ్రా. ఏమాయా నీకు మాత్రం అగ్గిచ్చి మాకేం ఇవ్వలేదేంట్రా? దాన్నే ఫేస్ వాల్యూ అంటారు. రైట్ లెగ్ ముందు పెట్టి లోపల రండి. ఏ నాస్టీ ఫెలో, రైట్ లెగ్ ఏంటి మాకు అడంకా? తెలుసులే. రండి బాయ్. ఏంటి మావా కుడికా లోపలట్లేదా? కాదే, లోపల అమృత ఉంది. అమృత ఎవర్రా? అమృత ఎవరా? జేజే ఇంటి దగ్గర నేను డాష్ ఇచ్చాను, అమృత బదులు రాంగ్ నెంబర్ కనెక్ట్ అయితే మిమ్మల్ని ఫుల్ కుమ్మేశారు. ఆ అమృత. గుర్తొచ్చింది. నాకు తెగ సిగ్గేస్తుందిరా. ఛా. ఎందుకో నా గుండె చూడు ఎంత గట్టి కొట్టుకుంటుందో. వర్షంలో ప్రభాసు త్రిష కలిసినట్టు మీ ఇద్దరం తెక్కలిసేస్తున్నాం. నాకెందుకు ఇది లవ్ అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మీ ఇద్దరు లోపల అమ్మాయి ముందు నాకు ఫుల్ బిల్డప్ అయి ఉండే. ఎందుకే వాళ్ళరా? ఆల్రెడీ ఒక అమ్మాయి నువ్వు సెట్ చేసుకున్నావు, ఇప్పుడు లోపల ఉన్న అమృత కూడా నీకేనా? రే స్వాగ్ నా ఫ్రెండ్ రా, అమృత నా లవరు. అమృత లవర్ అనుకో, నువ్వు అనుకుంటే సరిపోతుందనా? అమృత కూడా అనుకోవాలి. అయినా అమ్మాయి గురించి దెబ్బలు తింది మేము, అయితే గీతే మాకు రైట్ ఉంటుంది అమ్మాయికి ట్రై చేయడానికి. రైట్ రా, అమృతాన్ని మేము కూడా ట్రై చేస్తాం. ఎవరికి పడితే వాళ్ళకి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. సరే ఓ పని చేద్దాం, ముగ్గురు పంటలేసుకుందాం. ఎవడు పంట అయితే పంట అయినోడికి మిగిలిన ఇద్దరు సపోర్ట్ చేయాలి. ఓకేనా? ఓకే సరే. వీడు మనం చూసి పంట మార్చాడు, రెండోసారి వేయాల్సిందే. రే ముచ్చటగా 3 సరేద్దాం. తీరిందా? 3 రే దేవుడు అన్నాడు, మీరు ఒక్క మాట మాట్లాడినా ఆ దేవుడి మీద ఒట్టే. లోపల అమ్మాయి ముందు నేనేం మాట్లాడినా ఎస్ఆర్ అనండి, ఫుల్ బిల్డప్ అయ్యండి. ఓకేనా? పదండి. యూ గైస్ జావా ప్రోగ్రామ్, గూగుల్ సెర్చింగ్, సర్వర్ స్ట్రకింగ్. మేడం హలో, మీరేంటండి ఇక్కడ? నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఓ మై గాడ్, వాట్ అకామిడెన్స్. యా కోఇన్సిడెన్స్. మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చారా? నేనా? భలేవరే, నేను ఇక్కడ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా అండి. వీళ్ళిద్దరూ నాకు ఎంత పని చేస్తున్నా, సబ్ జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాట్ బాయ్స్? ఎస్ సార్. యా. ఓకే, మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఈ కంపెనీలో? సారే ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ. ఈ బిల్డింగ్ పునాదులు కూడా సారే దగ్గరుండి వేయించారు. అవునా? యా. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఎలాగైనా ఇక్కడ మీరు జాబ్ వేయిస్తారా? వేయిస్తారా? అసలు ఇక్కడ ఆఫర్ లెటర్ మీద సంతకాలు పెట్టేదే సారు. మాకు ఈ జాబులు ఇచ్చింది కూడా సారే. కమాన్ బాయ్స్, మీరు మరీను. మీ గురించి ఇంత విన్నాక తెలుసుకున్నాక మీరు తప్ప నాకు ఇక్కడ ఎవ్వరూ జాబ్ వేయించలేరని అర్థమైంది. మొన్న లాస్ట్ టైం కలిసినప్పుడు అలా రూడ్గా బిహేవ్ చేసినందుకు సారీ అండి. అయ్యో మళ్ళా మనకు సారీ ఏంటండి, రిజ్యూమ్ ఇచ్చి రిలాక్స్ అయిపోండి, మిగతా అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అండి. మనలో మనకు థ్యాంక్స్ ఏంటండి? సో స్వీట్ ఆఫ్ యూ. హియర్ ఇస్ మై కరికులం. అయ్యో కరికులం విటే కదండి, రిజ్యూమ్ ఉండే. రెండు ఒకటే అండి. యూకేలో కరికులం విటే అంటారు, యూఎస్లో రెజ్యూమే అంటారు. అంటే నేను ఎక్కువ యూఎస్లతో పనిచేస్తాను కదండి, అందుకే యూఎస్ ఇంగ్లీష్ అలవాటు. పైగా ఈ బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించి అష్ట కష్టాలు పెట్టారు కదండి, అందుకే నాకు యూకే ఇంగ్లీష్ అంటే అస్సలు పడదండి. బై ద వే, నేను మీకు 250 రూపీస్ ఇవ్వాలి కదా. ఏమండే ఉంచండి, నేను జాబ్ వేయించిన తర్వాత పార్టీ ఇద్దరు కానీ. ఒక్క నిమిషం. సీఈఓ కాలింగ్. మా బాస్కి నేను లేకపోతే కాళ్ళు చేతులు ఆడమని వీళ్ళు చెప్పారు కదండి, అందుకే ఇలా కాల్ చేస్తుంటారు. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి, ఈవినింగ్ ఆఫర్ లెటర్తో మీ ఇంటికి వస్తాను. మా ఇంటి అడ్రస్ మీకెలా తెలుసు? ఇందులో ఉంది కదండి. ఒక నిమిషం. హలో సార్, ఐఎమ్ కమింగ్. ఓకేనండి, కమాన్ బాయ్స్. నాన్న, మొన్న నాకు ఒక డాష్ ఇచ్చాడు, చాలా ఇరిటేట్ చేశాడని చెప్పాను కదా. మీరు జాబ్ ఇచ్చిన ముగ్గురులో వాడు ఒకడు. తన పేరు వెంకీ అమ్మా. నన్ను ఇరిటేట్ చేసిన తప్ప మిగతాదంతా గుర్తు పెట్టుకున్నారు. తన గురించి నాకు తెలుసమ్మా, తన అలాంటి వాడు కాదు. సరే సరే, వాళ్ళే వస్తున్నట్టున్నారు, మళ్ళీ మాడతాను. బ్లూటూత్ ఆన్ లోనే ఉంచండి. ఐ వాంట్ టు లిసన్ టు దెమ్. ఏంటో మరి స్కూల్ పిల్లలాగా లోపల రండి. రే పదండి, కుడిగా లోపల పెట్టి. సార్, మన అవడానికి స్టార్టప్ కంపెనీ అయినా కంపెనీ బాగుంది సార్. చూసారా,
ఎంత మెత్తగా ఉన్నాయో. చక్రాలు కూడా ఉన్నాయి మాయు. ఆ, సరే సరే, ఏంటి నేను ఫోన్ చేస్తే లోపలరా ఏంటి? అలా కాదు సార్, ఫస్ట్ ఆఫీస్లో అడుగు పెడుతున్నాం కదా, రాహుకాలం వెళ్ళిన తర్వాత అడుగు పెడదామని. ఓ, మీకు ఈ సెంటిమెంట్ కూడా ఉన్నాయేంటి? మాకు లేవనుకోండి, మీకేమైనా ఉన్నాయేమో అని. నాకు అట్లాంటివి అస్సలు లేవు. ఓ సూపర్. సరే సరే, నీ ఫోన్ నెంబర్ ఏంటి? బలి సెట్ చేసుకున్నావు లాస్ట్లో 143 వచ్చేలాగా. ఏం సెట్ చేసుకోవడం ఏమో సార్, ఎవరికైనా అమ్మాయికి ఫోన్ నెంబర్ ఇవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. 143 అని చెప్పగానే నా గురించి బ్యాడ్గా అనుకుని తప్పుగా ఫీల్ అయిపోతున్నారు సార్. అంతెందుకు సార్, బయట ఇంటర్వ్యూకి అమృత అని ఒక అమ్మాయి వచ్చింది. మొన్న తనకి కాంప్లిమెంట్ ఇచ్చి హెల్ప్ చేసినా కూడా చిరాకు పడిపోయింది సార్. ఈ కాలం అమ్మాయిలు అంతేనయ్యా, త్వరగా అపార్థం చేసుకుంటారు. నాన్న ఓవర్ చేయకండి. అమ్మాయిలు అలా ఉండాలో తప్పలేదు సార్, పరిచయం లేని వాళ్ళతో అలాగే ఉండాలి. తను అలా ఉండాలని పెంచిన వాళ్ళ నాన్న మెచ్చుకోవాలి. ఓకే. బయట ఉన్న అమ్మాయికి ఈ ఆఫీస్లో నేను ఎంత చెప్తే అంత నేను జాబ్ చేస్తాను తెగ వెళ్ళప్పించా. మీరు ఏమనుకోకుండా పెద్ద మనసు చేసుకుని తనకు కూడా ఈ ఆఫీసులో జాబ్ ఇస్తే మీ ఇద్దరు మోల్కొచ్చింది పని చేసుకుంటాను సార్. ఏంటి లవ్వా? లవ్ లాంటిదే, కొంచెం క్రష్ అనుకోండి. నా టాపిక్ కట్ చేస్తున్నారా లేదా? అమ్మాయిల గురించి తర్వాత మాట్లాడుకుందాం లేవయ్యా. సరే సార్, ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదయ్యా, బాగానే ఉన్నాను. సార్ మీరు త్వరగా కోలుకోవాలని మీ ముగ్గురం 3 రోజులుగా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉన్నాను సార్. బీర్లు బిర్యానీలే. బీర్లు బిర్యానీలు అనుకుంటారేమో, అవేమీ కాదు అంటున్నాడు సార్. సార్ వచ్చేదారిలో గుళ్ళో మీ పేరు మీద అర్చన కూడా చేయించాను సార్. ప్రసాదం ఏది? మీ దగ్గరికి వస్తున్న తొందరలో ప్రసాదం మర్చిపోయింది సార్, మీకోసం మంత్రపుష్పం తీసుకొచ్చాను. అరే బాబీ, ఇటు ఎవరా? నాన్న డోంట్ ఫాల్ ఫర్ ఇట్. పువ్వులు దేవుడికి పెట్టండి, నాకు కాదు. సరే సరే, ఏం తీసుకుంటారు? ఆఫర్ లెటర్స్ సార్. నేను అడిగేది టీ కాఫీలు కూర్చాయా? అయ్యేం వద్దు సార్, ఆఫర్ లెటర్స్ ఇప్పించాను చాలు. చాలా ఆత్రంగా ఉన్నట్టున్నారు. అవును సార్, ఆపుకోలేకపోతే. ఇంతకీ మాకేం జాబ్లు ఇస్తున్నారు? మా సాలరీ ఎంత? ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి కనుక్కోండి. ముందు మీ గురించి, మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నాక చూద్దాం. ముందు మీ రిజ్యూమ్ వేసామండి. తీసుకోండి సార్. ఇదేంటయ్యా, అమృత అని రాస్తుంది. సారీ సార్, ఇది బయట ఉన్న అమృతది. భలేవాడివే. ఇది తీసుకోండి సార్. ఏంటిది? రిజ్యూమేనా, రెంటల్ అగ్రిమెంటా? ఇన్ని పేజెస్ ఉందంటయ్యా బాబు. అంటే మా ముగ్గురిది కలిపి సార్. రిజ్యూమ్ అంటే ఎవరి కాళ్ళు ఉండాలి కానీ ముగ్గురికి కలిపి ఒకటే రిజ్యూమ్ ఏంటి? మా పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు తప్ప మిగిలిన అన్ని డీటెయిల్స్ సేమ్ టు సేమ్ సార్. అన్ని రెజ్యూమ్లు ఎందుకని చెప్పి అందరికీ కలిపి ఒకటే డిజైన్ చేసాం. పేపర్ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతామని. చెప్పిన రీజను మీలో ఎటకారంగా ఉన్న పర్యావరణ రక్షణ కోసం మీరు చేసిన ఎఫర్ట్ చాలా బాగుంది అనిపించింది. వీళ్ళ ఎక్స్ట్రాలు. ఇంతకీ వాళ్ళు ఏం చదివారు? బీకామ్. ఏంటి, మీరు చదివింది బీకామా? అవును సార్, మేము కామ్గా ఉంటామని ఇంట్లో బీకామ్ చదివించారు. మీరు కామెంట్ అయ్యా, కామెడీగా ఉంటాను. ఏ సార్? ఏంటది? పంచ్. నేను వేసిన ప్యాంట్ కదా. మళ్ళీ సార్. నాన్న వాహ్, వాట్ ఏ టైమింగ్ సార్. టైమింగ్లోను రైమింగ్లోను కొట్టాడు, ఇంకా పుట్టలేదయ్యా. ఇప్పుడు దాకా పుట్టలేదంటే ఇంకా పుట్టడు సార్. వెంకీ, నువ్వు టూ మచ్ వెంకీ. ఏదో మీ దయ. నాన్న వాళ్ళు నీకు బిస్కెట్స్ వేస్తున్నారు, బీ సీరియస్. బీకామ్ చదివి ఐటీ జాబ్ ఏంటయ్యా? అదేంటి సార్ అలా అంటారు? ఏమి చదవడం వాళ్ళు పొలిటీషియన్లు, మినిస్టర్లు అయిపోతున్నారు. ఎందుకు పనికి రాని వాళ్ళు ఆశ్రమాలు పెట్టి స్వామీజీలు అవుతున్నారు. అలాంటిది బీకాన్ చదివి మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వకూడదు సార్. మీ లాజిక్తో కట్టపడేశారయ్యా. ఐఎమ్ కన్విన్స్డ్. అకాడమిక్స్ లో ఏం వెలగబెట్టారో చూడండి. ఇదేంటయ్యా, మీ ముగ్గురికి అన్ని సబ్జెక్టులను ఎగ్జాక్ట్గా 35 మార్క్సే వచ్చాయి. అదేం లేదు సార్, మాలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్లే మిగిలిన వాళ్ళకి పార్టీలు ఇవ్వాలి, ఖర్చులు భరించాలి. అందుకే ఎందుకు వచ్చిన గోళాని 35 మార్కులకి టార్గెట్ పెట్టేసుకున్నాం. ఫ్రెండ్షిప్ గోల్స్. ఇచ్చినట్టుంది. ఏంటి సార్, మా రిజ్యూమ్ నచ్చలేదా? అదేమన్నా లవ్ లెటర్ నచ్చడానికి? నా లైఫ్లో ఇంత చెత్త రిజ్యూమ్ ఎప్పుడు చూడలేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయండి? మొత్తం అన్నీ అవే ఉన్నాయి. అన్నీ అచీవ్మెంట్స్ అంటే ఏం రాశారా? ఫస్ట్ క్లాస్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చినందుకు పెన్సిల్ బాక్సా? 5th క్లాస్లో క్యారమ్స్లో విన్ అయినందుకు టిఫిన్ బాక్సా? సార్ అది నాది సార్. 7th క్లాస్ పాస్ అయినందుకు జామెట్రీ బాక్సా? వీళ్ళ అచీవ్మెంట్స్ చూసాక కూడా వీళ్ళకి జాబ్ ఇస్తారా? ఇవే అచీవ్మెంట్స్ అయ్యా. అచీవ్మెంట్స్ అంటే అబ్బా అనేలా ఉండాలి. అలాంటి చాలా ఉన్నాయి సార్, కానీ రిజ్యూమ్లో రాస్తే బాగుదని రాలేదంతే. ఏంటో దగ్గర అని చెప్తా. చిచి చిచి, ఏంటివి అచీవ్మెంట్స్ చెప్పంటే ఏ సర్టిఫికేట్ విషయాలు చెప్తున్నారు? మీరే కదా సార్ అబ్బా అనేలా ఉండాలన్నారు. అబ్బా అనేలా ఉండాలి కానీ చిని అబ్బా అనేలా ఉండకూడదు. అయినా లేడీస్ ఉంటే ఏమనుకుంటారు? ఇక్కడ లేడీస్ ఎవరు లేరు కదా సార్. అదే గోడలకి చెవులు ఉంటాయి కదా అని అలా అన్నమాట. అది కూడా పాయింటేరా. అయినా మీ చదువుకి టాలెంట్కి ఇక్కడేం ఉద్యోగాలు ఇవ్వాలి కూడా నాకు తెలియట్లేదురా బాబు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమో సార్, మీరు ఏం చేయాలని కంపెనీ పెట్టారో చెప్పండి, మేము అయ్యే చేస్తాం. కంపెనీ పెట్టింది మొబైల్ అప్లికేషన్స్ డిజైనింగ్, డేటా మేనేజ్మెంట్ కోసం. మామా సార్ మీరు చెప్పిన అన్ని విన్న తర్వాత మీరు ఈ కంపెనీ పెట్టింది మీకోసం కాదు మా కోసమేమో అనిపించింది. సార్ మీరు చెప్పేది మాకు వచ్చు సార్. మేము అందులో తోపులు మమ్మల్ని కొట్టేవాడే లేడు. వీళ్ళ ఫేషియల్ కా టెక్నాలజీస్ వచ్చా? సార్ నేను మొబైల్ అప్లికేషన్లో స్పెషలిస్ట్.
ఏం అప్లికేషన్స్ వేస్తే బ్యాన్ చేసిన గేమ్స్ యాప్స్ వాడొచ్చో నాకు తెలిసినందుకు ఎవరికీ తెలీదు. మొబైల్ రీఛార్జింగ్ యాప్ అని నేను వాడినట్టు ఇప్పటి వరకు ఎవడో వాడలేదు. ఇప్పటికీ 10,000 రీఛార్జీలు చేశాను. ఒకటి కూడా ఫెయిల్ అవ్వలేదు. అది మన ట్రాక్ రికార్డు. సార్ అన్న పేరు మీద రికార్డు కాదు, అన్న పేరుతోనే రికార్డులు ఉంటాయి. సార్ ట్రాక్ రికార్డ్ డైలాగ్ వచ్చినప్పుడు ఇన్ని డైలాగ్ చెప్పని నేనే చెప్పాను. సార్ నేను డేటా మేనేజ్మెంట్లో తోపు. ఫుల్ అయిపోయిన మెమరీ కార్డులు క్లియర్ చేయడం, కొత్త సినిమాల్లో బిట్లు ఎక్కించడం, కరప్ట్ అయిపోయిన మెమరీ కార్డులోంచి వీడియోలు ఫోటోలు బ్యాకప్ తీయడంలో మనం తోపు. నేనే సార్ మొబైల్ డిజైన్. మొబైల్స్ కనుక మన కవర్ ఉంటాయి కదా సార్, అవి డిజైన్ చేస్తాను సార్. నేను చేసే డిజైన్కి మా ఊళ్ళో కొట్టేసుకుంటారు సార్. మన డిజైన్కి రేంజే వేరు. విన్నారుగా వీళ్ళ టాలెంట్ ఏంటో. ఇంత విన్నా కూడా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడకుండా పంపించేయండి నాన్న. ఏంటి సార్ ఇబ్బందిగా ఫేస్ పెట్టారు? కూర్చుని పిక్కలు పట్టేసా? మీరు ఇచ్చిన షాక్కి ఫ్యూజ్ కొట్టేసింది. మొబైల్ అప్లికేషన్ డిజైనింగ్, డేటా మేనేజ్మెంట్ అంటే ఇవన్నీ తెలియక ఇన్నేళ్ళు తక్కువటేసుకున్నాం కదా. మీరేం కంగారు పడకండి. $1 బిలియన్ కంపెనీ కాదు, ఈ కంపెనీని $1 మిలియన్ కంపెనీ చేసే బాధ్యత మాది. వెంకీ, బిలియన్ అంటే 1000 మిలియన్లు. నేను చెప్పానా మిలియన్ కన్నా పెద్దదని? వెళ్ళదు సార్, వీడే కన్ఫ్యూజ్ చేశాడు. బిలియన్కి మిలియన్కి తేడా తెలియని వాళ్ళని కంపెనీలో పెట్టుకుంటే అడుక్కు తినాలి. వాళ్ళకి మొబైల్ రిపేర్ షాపే కరెక్ట్. మీకున్న టాలెంట్కి ఏ మొబైల్ రిపేర్ షాప్ పెట్టుకుంటే పైకి వస్తారా? కావాలంటే ఫండింగ్ నేను ఇస్తా. పర్ఫెక్ట్. ఊరుకోండి సార్, ఎన్నాళ్ళు ఏ జాబు చేయకుండా ఖాళీగా ఎందుకు ఉన్నాం అనుకుంటున్నారు? చేస్తే గిస్తే సాఫ్ట్వేర్ జాబే చేయాలని. కావాలంటే మాకు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోండి. అంతేగాని మీరు మనసు మార్చుకోరు. అవసరం అయితే జనరల్ అయినా మార్చుకుంటాం కానీ మనసు మార్చుకోం. వినడానికి విక్రమార్కుడు సినిమాలో డైలాగ్ లాగా ఉంటుంది కానీ సాఫ్ట్వేర్ జాబ్ అంటే మాకు ఎంత ఇష్టం మీకు తెచ్చా సార్. చెప్పండి. చావు మమ్మల్ని పలకరించినప్పుడు మా కళ్ళ ముందు ల్యాప్టాప్ ఉండాలి, మా మెడలో ఐడి కార్డు ఉండాలి, మా వేళ్ళు కీబోర్డ్ మీద ఉండాలి, మేము సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండాలి. లోపల ఇంటర్వ్యూ జరుగుతుందా లేక మూవీ ఆడిషన్సా? నాకు అదే అర్థం కావడం లేదు. ఐఐటీ క్యాండిడేట్స్ ని కూడా ఇలా ఇంటర్వ్యూ చేయరేమో. నాకెందుకో రివర్స్ లో వాళ్ళే మన బాస్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వరు. సెలెక్ట్ అయినా ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వరు. వాళ్ళ గురించి ఆలోచించి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. మీ ఎమోషన్ నన్ను కదిలించింది, మీ లాజిక్స్ నన్ను కట్టిపడేశారా? నాన్న వాళ్ళు కొట్టే 4 సినిమా డైలాగ్స్ కి ఎమోషనల్ అయిపోయి పడిపోకండి. వాళ్ళని ఏదో అడుగుతానన్నారు కదా, అడగండి, తెలుస్తుంది వాళ్ళ నిజ స్వరూపం ఏంటో. చివరిగా మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతాను. మీరు చెప్పే సమాధానాలను బట్టి మీ జాబ్స్ ఆధారపడి ఉంటాయి. ఓకే? నువ్వు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ వెళ్తున్నావు. దారిలో ముసలావిడ ఒక యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయింది. ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతుందన్న గ్యారంటీ లేదు. నువ్వు మీటింగ్ వెళ్ళకపోతే నీ కంపెనీ కోట్ల నష్టం వస్తుంది. ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు? అంత ఇంపార్టెంట్ మీటింగ్ అనుకుంటాం కానీ ముందే బయలుదేరుతాం. అప్పుడు ముసలావాడిని హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు, మీటింగ్ కూడా మిస్ అవ్వలేదు. సూపర్. నీకు రోడ్డు మీద ₹1,00,000 దొరికాయి. ఎవరో నీకు తెలియదు. పోగొట్టిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి ఎలా ఇస్తావు? సింపుల్ సార్. నేను కూడా డబ్బులు పోగొట్టుకున్నట్టుగా వెతికినట్టుగా నటిస్తాను. నిజంగా డబ్బులు పోగొట్టుకున్నాడు వచ్చి నాయ కూడా పోగొట్టుకున్నా అని చెప్తాడు కదా, ఆ డబ్బులు తీసుకెళ్ళి వీడికి ఇచ్చేస్తాను. అది అబ్బా పర్ఫెక్ట్, భలే చెప్పావయ్యా. 4 రోజులుగా ఆకలిగా ఉన్న నీకు తినడానికి బ్రెడ్ దొరికింది. తినకపోతే చచ్చిపోతావు. ఆ సమయంలో నీకు ప్రెగ్నెంట్ లేడీ, ఒక చిన్నపిల్లాడు కూడా కనిపించారు. వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒక బ్రెడ్ని 2 సగాలు చేస్తాను. ఒక సగాన్ని ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తాను. మిగతా సగాన్ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని పాపకి, ఇంకో భాగాన్ని తినేస్తాను. ఐఎమ్ బ్లోన్ అవే బై ది క్వాలిటీ ఆఫ్ యువర్ ఆన్సర్స్ గైస్. మన ఆన్సర్లు బొక్కలా ఉన్నాయని అంటున్నారా? చిత్త కొట్టేశారయ్యా మీ ముగ్గురు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్లే చెప్పారు. ఇప్పుడు ఓకేనా? ఎవరితో మాట్లాడుతున్నారు సార్? అది పైన పరమాత్మతో మాట్లాడుతున్నాను అనమాట. ఐ హ్యావ్ 2 కండిషన్స్. ఫస్ట్, వాళ్ళని 6 months ఇంటెన్స్ గా పనిచేయమని చెప్పండి. సెకండ్, వాళ్ళ శాలరీ 20K మాత్రమే. ఈ 2 కండిషన్స్ వాళ్ళకు ఓకే అయితే మాత్రమే జాబ్ జాయిన్ అవ్వమని చెప్పండి, లేదంటే లేదు. మాకు జాబ్స్ ఓకే అనేటేనా? ఓకే, కానీ 6 నెలలు మీరు ఇంటర్న్స్గా చేరి పని నేర్చుకోండి. మీ వర్క్ నచ్చితే పర్మనెంట్ చేస్తాను. ఓకేనా? మనలో అనమాట. శాలరీ ఎంత ఉంటుంది సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో 20,000 కన్నా ₹1 కూడా ఇవ్వలేను వెంకీ. 20,000? తక్కువ శాలరీకి జాయిన్ అవ్వలేము అనుకుంటే మీ ఇష్టం. ఊరుకోండి సార్, ఇంట్లో ₹20 ఇవ్వడానికి 60 ప్రశ్నలు ఎత్తారు. అలాంటిది 20,000 శాలరీ ఇస్తున్నారంటే జాబ్ చేయడానికి మాకేమైనా మాయరోగమా? దేవుడు సార్ మీరు. మాకు శాలరీ ఇంటెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాకు ఇచ్చే టైటిల్ కూడా ఓకే. ఇప్పుడే మేము జాబ్లో జాయిన్ అయిపోతాం ఏంటి? ఆల్రెడీ జాయిన్ అయిపోయినట్టే ఏంటి సార్? అయిపోయినట్టే. నో చెప్తారనుకుంటే ఎగిరి గంతేసి ఎస్ చెప్పారేంటి? ఏరా మొదలు పెడదాం. కొణిదెల వెంకీ అని నేను, నారా రాకి అను నేను, బాబీ అని నేను, బ్యాంక్ లోన్ ద్వారా నిర్మితమైన ఈ కంపెనీ పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతామని, కంపెనీ ఆస్తిని పరువును కాపాడుతానని, ఈ కంపెనీలో 20,000 శాలరీ తీసుకుంటున్న ఎంప్లాయీస్గా మా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామని,
భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఈ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుసరించి మాకు జాబ్ ఇచ్చిన ఈ కంపెనీకి ఓనర్కి లాభాలు చేకూరుస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. అయిపోయే ఏమైపోయండి? ఈ రోజు జనపల్లాల ప్రకారం మా నోడు వాళ్ళు ఎవరిదో బతుకు బస్ స్టాండ్ అయిపోయేటట్టుందే. ఊరుకోండి, మన వాడి వల్ల అలా ఏం జరగదు. వీటికి జాబ్ ఇచ్చేవాడిని తలుచుకుంటే పాపం జాలేస్తుంది. ఏదో అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేలాగా ఈ ప్రమాణ స్వీకారాలు ఏంట్రా? మా ఫ్యాంటసీ సార్. మాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లు వస్తే ఇలాగే ప్రమాణ స్వీకారం చేస్తాను ఒట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి కంపెనీ మాకు అసెంబ్లీ సార్. ఇదే మాకు పార్లమెంట్ కూడా. చాలు చాలు సార్, మాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి కదా. అవి ఉండబట్టే కదరా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం. సార్ మీ బ్లెస్సింగ్స్ ఒకటి ఇచ్చారు, అదే చేతితో ఆఫర్ లెటర్ కూడా ఇస్తే. అవును సార్. వెళ్ళి హెచ్ఆర్ని కలవండి, జాయినింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఆవిడే ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం నెమ్మదిగా మాట్లాడండిరా, మీ అరుపులకు లేని గుండెదలు వచ్చేటట్టుంది నాకు. ఓకే సార్. ఓకే ఓకే. ఆ తర్వాత వెంకి ఇలా భయపెట్టేలా కాకుండా బట్టలు కొంచెం భరించేలా వేసుకోండి, ఓకేనా? ఓకే ఓకే సార్. ఉంటాం సార్.